ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీహరి వంశపురాణము 2వ అధ్యాయము. వ్రత విధానము, దాని ఫలము. తరువాత వైశంపాయనుడు 9 రోజులు చేయు వ్రతమును ఈ విధముగా చెప్పాడు. ఈ 9 రోజుల వ్రతము సాధారణంగా చాలా మంది సహాయం ఉంటేనే సాధ్యం అవుతుంది. మొదటి జ్యోతిష్య పండితుణ్ణి పిలిచి వ్రతానికి ముహూర్తం అడిగి ఒక వివాహానికి కావలసినంత ధనాన్ని సమకూర్చుకొని భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశీర, ఆషాఢ, శ్రావణ మాసములలో ఏదో ఒక దాని యందు వ్రతాన్ని ప్రారంభిస్తే కర్త ఇష్టము ఫలిస్తుంది. పనియందు ఉత్సాహము కలవారికి సహాయంగా పెట్టుకోవాలి. ఇక్కడ కథ వినిపించబడుతుంది. సకుటుంబముగా అందరూ రావలసింది అని ప్రతి దేశానికి ప్రయత్నపూర్వకంగా వార్త పంపాలి. వేర్వేరు దేశాలలో ఉన్న విరక్తులైన విష్ణు భక్తుల నామ సంకీర్తన మందు ఆసక్తి కలవారు ఈ పురాణ శ్రవణము కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా ఆహ్వానము పంపదగి యున్నారు. ఆహ్వాన పత్రం ఈ విధంగా వ్రాయాలి. సాధారణంగా సాధ్యంగాని సత్పురుషుల సమావేశము 9 రోజులు ఇక్కడ జరుగుతుంది. వచ్చే వారందరికీ నివాస స్థలములున్నాయి. పురాణ కథ పవిత్ర స్థలములోనూ వనములోనూ లేక ఇంటిలోనైనా జరుగుతుంది కదా. వినిపించే స్థలము విశాల ప్రదేశమై ఉండాలి. ఆ స్థలాన్ని ఊడ్చి నీళ్లు చల్లి అలికి ముగ్గులు పెట్టి అలంకరించాలి. ఇంటిలో సామానులన్నింటినీ ఒక మూల సర్ది పెట్టాలి. కథ వినిపించటానికి ఒక ఎత్తైన మండపము తయారు చేయించాలి. ఆ మండపము అరటి స్తంభాలతో అలంకరించాలి. పండ్లు, పువ్వులు, ఆకులతోనూ చాందినితో ప్రకాశింపచేయాలి. తోరణములతో ప్రకాశించు జెండాలు కట్టాలి. పైన 7 లోకాలు, క్రింద 7 లోకాలు కల్పించాలి. వాటిలో వైరాగ్యము గల బ్రాహ్మణులను కూర్చొనబెట్టాలి. వారికి ఉత్తమమైన ఆసనాలు ఏర్పరచాలి. పురాణము చెప్పువానికి కూడా దివ్యమైన ఆసనము ఏర్పరచాలి. పురాణము చెప్పే వ్యక్తి ఉత్తమ ముఖంగాను, వినువారు తూర్పు ముఖంగాను ఉండాలి. పురాణము చెప్పే వ్యక్తి ఉదాహరణములతో చెప్పటంతో నేర్పరి అయి ఉండాలి. ధైర్యము గలవాడు, దయగలవాడుగా ఉండాలి. వేదము యొక్క, వేదాంతము యొక్క తత్వము తెలిసిన బ్రహ్మవాదులైన గురువులు ఉపదేశిస్తే వెంటనే ఫలిస్తుంది. అలా కాక సామాన్య మానవులు, నీతివేత్తలు గురువులై ఉపదేశిస్తే ఎలా ఫలం సిద్ధిస్తుంది? అనేక మత ధర్మాలతో భ్రమపడిన వారు, దొంగలు, నాస్తికవాదులు చేసేవాళ్ళు ధర్మశాస్త్రము, పురాణము చెప్పుటకు పనికిరారు. వారు పండితులైన విడువదగిన వారే. పురాణము చెప్పువాడు ప్రక్కన అతనికి సమానుడైన వాడిని కూర్చొనబెట్టాలి. అతడు పండితుడై సందేహాలను పోగొట్టగలిగి జనానికి విషయాన్ని బోధించగలవాడై ఉండాలి. వ్రత దినానికి ముందు రోజున పురాణ వక్త క్షౌరము చేయించుకోవాలి. పురాణము చెప్పేవాడికి, వినేవారికి తారాబలము, చంద్రబలము కుదరాలి. పురాణము వినేవాడు సూర్యోదయ సమయానికి కాలకృత్యములు తీర్చుకొని స్నానము చేయాలి. ప్రతిదినము సంధ్యావందనము మొదలగునవి కొంచెంగా చేసి చేతులు కాళ్ళు కడుక్కొని స్వస్తివాచనముతో ఆవు పేడతో అలికిన ప్రదేశంలో సర్వతో భద్రమండలాన్ని తయారు చేసి తన శక్తి కొలది పూజించాలి. కథకు ఆటంకము కలగకుండుటకు గణపతిని పూజించాలి. తర్వాత భార్యాభర్తలతో కూడిన శ్రీకృష్ణుణ్ణి ఉంచాలి. విఘ్నాలు లేకుండుటకు, కోరిక సిద్ధించడానికి రుక్మిణి, ప్రద్యుమ్నులతో కూడిన శ్రీకృష్ణ పరమాత్మను పూజించాలి. తరువాత
సంకల్పము చెప్పి ఈ గోత్రము ఈ ప్రవర ఈ పేరుగల నాకు ఆయా జన్మలలో చేసిన మహాపాపములు నశించి సంతాన ప్రతిబంధకాలు తొలగాలి. ఈ జన్మలో సంతానము కలుగుటకు ఆ సంతానము 100 సంవత్సరాలు జీవించుటకు నాకు అన్ని సుఖాలు సమకూరుటకు శరీర శుద్ధి కొరకు అధికమైన విష్ణు భక్తి చేత శ్రీ వైకుంఠమును పొంది భగవంతునితో సమాన రూపాన్ని పొందటానికి శ్రీమద్ హరివంశ పురాణమును మేమిద్దరము చేస్తాము అని సంకల్పము చెప్పి పురాణము చెప్పవలసినదిగా పండితుణ్ణి కోరాలి. శాస్త్ర పండితుడైన పౌరాణికుని పురాణము చెప్పే వ్యక్తిని పూజించి బంగారు కుండలాలను, బంగారపు ఉంగరాన్ని, తలపాకను, తెల్లని వస్త్రాన్ని, కండువను, 16 చిహ్నాల బంగారమును, పుష్పములను, తాంబూలాన్ని, పోక చెక్కలను, అక్షంతలను పట్టుకొని ఈవేళ ఈ గోత్రము ఈ ప్రవరగల బ్రాహ్మణుని హరివంశము వినిపించవలసినదిగా దంపతులు మేము కోరుతున్నాము అని చెప్పి పౌరాణికుడు కోరబడ్డానని చెప్పాలి. పౌరాణికుని కుడి చేతికి రక్షాబంధనము కట్టాలి. వినేవారు కూడా బ్రాహ్మణుని చేతికి రక్షాబంధనము కట్టించుకోవాలి. చందనము మొదలైన షోడోపచారాలతో, బంగారు అలంకారాలతో, పోక చెక్కలను, పండ్లతో పురాణానికి పూజ చేయాలి. ఉత్తములైన బ్రాహ్మణులను పూజించి హరివంశమును వినుట కోరిన ఫలాన్ని ఇస్తుంది కనుక యథావిధిగా వెనక చెప్పిన ప్రకారము ఈ పురాణమును వినవలెనని తరువాత వినువారందరూ వ్యాసుడికి నమస్కారము చెయ్యాలి. ఆ సమయములో యజమాని ఇలా చెప్పాలి: అన్ని శాస్త్రాలు తెలిసి బ్రహ్మ విష్ణువు శివ స్వరూపుడైన సత్యవతి పుత్రుడగు ఓ వ్యాస భగవానుడా, నీకు నమస్కరిస్తున్నాను. ఇలా నమస్కరించి అందమైన పవిత్ర దర్భాసనము మీద కూర్చొని ప్రతిరోజు ఉల్లాసముతో ప్రశాంతమైన మనస్సు కలిగి పురాణము వినాలి. పురాణము చెప్పే పండితుడు పిల్లవాడైనా, పడుచువాడైనా, ముసలివాడైనా, దరిద్రుడు గాని, బలహీనుడు గాని అయినా అతనిని భక్తితో పూజించాలి. అతనిని తక్కువగా చూడకూడదు. ఎందుకనగా అతని నోటి నుండి వెలువడే వాక్కు సమస్త ప్రాణులకు కామధేనువు. పుట్టుక చేత, గుణ సంపద చేత గొప్పవారి కంటే కూడా పురాణము చెప్పువాడు గొప్పవాడు. కోట్ల కొలది జన్మలను పొందే కష్టాల పాలయ్యే వారికి పుణ్యమైన భగవద్గదను వినిపించే అతని కంటే గొప్పవాడెవ్వడున్నాడు? పురాణము చెప్పు పండితుడు పరిశుద్ధుడు, ఇంద్రియ నిగ్రహము కలవాడు, శాంతుడు, అసూయ లేనివాడు, సజ్జనుడు, దయాశాలి వ్యక్త అయి ఉండి భగవద్గదను వినిపించాలి. వ్యాసాసనముపై కూర్చున్న పౌరాణికుడు పురాణము పూర్తి అయ్యే వరకు మధ్యలో ఎవరికీ నమస్కారము చేయకూడదు. పొగరుబోతులు, చెడు నడవడి కలవారు, ఇతరులను జయించాలని కోరువారు, కుటిలమైన ప్రవర్తన కలవారు పురాణ కథ వినకుండునట్లు చేయాలి. పండితుడు పవిత్రమైన నది ఒడ్డున పురాణ కథనము చెప్పాలి. మంచి గ్రామములో, సజ్జనులు గల క్షేత్రములోను, దేవాలయమందును పురాణములను వినిపించాలి. యోగ్యుడైన వాని వలన విన్న పురాణ కథ సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ లోకమందు పరలోకంలోను పుణ్యాన్ని, పుత్ర సంతానాన్ని, మహాపాప నాశనమును హరివంశ పురాణము కలగచేస్తుంది. సంతానము మొదలగు పనులు సిద్ధించడానికి ఇంద్రియ నిగ్రహం గలవారు ఈ పురాణ కథను ఏర్పరచాలి. పాపములను నశింపచేసే ఈ పురాణమును శ్రద్ధగా వినాలి. ఇది శ్రీ పద్మపురాణములోని హరివంశ మహత్యమందలి పురాణమును వినే పద్ధతిని తెలియజేయు శ్రీ హరివంశములోని ఇది 2వ అధ్యాయము. భక్తిపూర్వక సమర్పణ.